పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాల ధ్యానాలకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 1-2 పవిత్ర వచనములు. అంతట యేసు సైతానుచే శోధించబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను. 40 రేయింబవళలు ఉపవాసములతో గడిపిన పెదప ఆయన ఆకలిగొనెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, క్రైస్తవులందరికీ కూడా అతి పరిశుద్ధమైన కృపాకాలమైనటువంటి తపస్సు కాలం, క్రీస్తు శ్రమల కాలం, పాస్కా ఆయుత్త కాలములో మనందరం కూడా అడుగు పెడుతున్నాం. ఈ శ్రమల కాలం ప్రతి క్రైస్తవుడు కూడా నిష్ఠగా పాటించి దేవుని యొక్క కృపను పొందుకోవటానికి బహు గొప్ప అవకాశం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరము కూడా ఈ శ్రమల కాలాన్ని ప్రారంభించుకుంటున్నప్పుడు మనకి ఎక్కువగా వినపడే మాట ఏమిటి అంటే 40 రోజుల శ్రమల కాలం, 40 రోజుల పాస్కా ఆయుత్త కాలం అనే మాటని మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఏ విధంగా మనకి ఈ శ్రమల కాలం 40 దినాలుగా నిర్ణయించబడింది? ఏ విధంగా ఈ 40 దినాలు మాత్రమే ఈ శ్రమల కాలంలో ఉండాలి అనే నిర్ణయం జరిగింది అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే ఇది 100% బైబిలు ఆధారంగా నిర్ణయించబడినటువంటిది. అన్నిటికంటే మొట్టమొదటి కారణం ప్రియులారా, యేసు ప్రభువే స్వయంగా తన బహిరంగ జీవితాన్ని, తన దైవరాజ్య స్థాపనని ప్రారంభించటానికి ముందు ఆయనే స్వయంగా 40 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. క్రైస్తవులందరికీ కూడా క్రీస్తు ప్రభు మాదిరి, ఆయనే సుమాతృక, ఆయనే ఆదర్శం. కాబట్టి ఆయన ఇచ్చిన ఆదర్శాన్ని అనుసరించి ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ ప్రతి సంవత్సరము కూడా ఈ శ్రమల కాలంలో, పాస్కా యుద్ధ కాలంలో 40 దినాల పాటు ఉపవాసం ఉండి దాన ధర్మాలు చేస్తూ ప్రార్థనలో దేవునితో ఏకాంతముగా ఉండి దేవునిలో ఎదగడానికి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రయత్నము చేస్తూ ఉంటాడు. ఈనాడు మనం చదువుకున్న వాక్యములో అంతట యేసు సైతానుచే శోధించబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను. 40 రేయింబవళలు ఉపవాసములతో గడిపిన పిదప ఆయన ఆకలిగొనెను. ఆ తరువాత సైతాను చేత శోధించబడతాడు. క్రీస్తు ప్రభువే స్వయంగా తన ఉపవాస దినాలుగా, తన సిద్ధపాటు దినాలుగా 40 రోజులను ఆయన ఎన్నుకున్నాడు. అది ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటిది. ఆయన ఇచ్చినటువంటి ఆ గొప్ప సుమాతృకను అనుసరించి ఇప్పుడున్నటువంటి క్రైస్తవులు, కథోలికులు కూడా ఆ 40 దినాల ఉపవాసాలని పాస్కా ఆయుత్త కాలముగా కొనియాడుతూ ఉంది. ఇంకా కొంచెం లోతుగా వెళితే ప్రియులారా, బైబిలులో ఉన్నటువంటి గొప్ప ప్రవక్తలు అంటే మోషే, ఏలియా లాంటి వారు కూడా 40 దినాల పాటు ఉపవాసం ఉన్నారు. కాబట్టి ప్రియులారా, క్రైస్తవులు కూడా 40 దినాల ఉపవాసం ఉండి ఈ తపస్సు కాలాన్ని, పాస్కా ఆయుత్త కాలాన్ని పాటిస్తూ ఉంటారు. కొద్ది నిమిషాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని, ఈ 40 అనే సంఖ్యని ధ్యానం చేయడానికి, ఈ 40 అనేటువంటి దినాలని, దానికి ఉన్న ప్రాధాన్యతను తెలుసుకోవడానికి ఆత్మీయంగా ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, దేవుడు ఆదిలో సృష్టిని కలుగజేశాడు. కలుగజేసిన తర్వాత మానవుడు పాపములో పడిపోయాడు. మానవుని దేవుడు ఏ విధంగా కలుగజేశాడు? స్వయాన తన రూపాకారాలతో కలుగజేసుకున్నాడు. ఎంతో ప్రేమతో తన రూపాన్ని మానవునికి ఇచ్చాడు. కానీ నోవా కాలానికి వచ్చేసరికి మానవులందరూ కూడా పరమదుష్టులైపోయారు, పాపములో పడిపోయారు. దేవుడు సృష్టించినటువంటి మానవాళి అంతా కూడా పాపాంధకారములో మునిగిపోయింది. దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు. ఎందుకు ఈ మానవాళిని సృష్టించానా అని ఆయన బాధపడ్డాడు. వాక్యాన్ని చదువుకుంటే ఆదికాండము
6వ అధ్యాయము 5వ వచనాన్ని, భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయిరి, వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయవలననియే తలంచుచుండిరి. అది చూచి దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందులకు సంతాపము చెందెను, హృదయములో నొచ్చుకొనెను. అంతట దేవుడు, నేను సృష్టించిన ఈ మానవ జాతి జంతువులతో, ప్రాకడ పురుగులతో, పక్షులతో భూమి మీద అడపడ కాన రాకుండా చేసేదను, తుడిచివేస్తాను. ఈ మానవులను సృష్టించినందులకు బుద్ధి వచ్చినది అని అనుకొనెను. కానీ నోవా మాత్రము దేవుని కృపకు పాత్రుడయ్యను. ప్రియులారా, మానవుడు పాపములో మునిగిపోయాడు, దేవుని ధిక్కరించాడు, శరీర కార్యాలకు బానిస అయిపోయాడు, దేవుడంటే లెక్క లేకుండా పోయాడు. దేవుడు ఈ లోకం మీదకి జలప్రళయాన్ని పంపిస్తాను అని చెప్పాడు. ఏ విధంగా నాశనం చేస్తానన్నాడు? జలప్రళయాన్ని పంపిస్తానన్నాడు. ఎలా? అది 40 రోజుల పాటు. సంఖ్యను గుర్తుపెట్టుకోండి, ఇది దేవుడు ఎన్నుకున్న సంఖ్య ప్రియులారంతే. మానవులం అనడానికి వీల్లేదండి, దేవుడు ఏర్పాటు చేసుకున్న సంఖ్య ఇది. 40 దినాల పాటు దేవుడు ఇదిగో జలప్రళయాన్ని భూమి మీదకి పంపిస్తానని పలికాడు. ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనము, ఇంకా 7 రోజులకు భూమి మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఎడతెగక వాన కురిపింతును, నేను భూమి మీద సృజించిన ప్రాణుల అడపడ కానరాకుండా చేస్తాను అన్నాడు. దయచేసి జాగ్రత్తగా ఆలకించండి పిల్లరేఖ నుంచి. అయితే ఇక్కడ నోవాతో ఒక వాగ్దానం చేసుకున్నాడు, ఒక వడంబడిక చేసుకున్నాడు. ఏమిటి అంటే, ఆ తరువాత నేను ఈ పాపపు మానవాళిని నాశనం చేసి నీతిమంతుడైన నీ నుండి ఒక నూతన సృష్టిని కలుగజేస్తాను. జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. పాపముతో నిండినటువంటి మానవాళిని 40 దినాల పాటు వర్షాన్ని పంపించి నాశనము చేసి, సృష్టిని నాశనము చేసి, నీతిమంతుని ద్వారా నూతన సృష్టిని కలుగజేస్తున్నాడు. ప్రియులారా, ఈ శ్రమల కాలములో కూడా నోవా కాలములో ఏం జరిగిందో అది మనకు జరగాలి. ఏ విధంగా? దేవుడు ప్రియులారా పాపాంధకారంలో మునిగినటువంటి మానవాళిని జలప్రళయముతో నాశనము చేసి నోవా ద్వారా నూతన సృష్టిని కలుగజేశాడు. ఈ తపస్సు కాలములో, ఈ పాస్కా యుద్ధ కాలములో ప్రియులారా, దేవుని కృప అనే కుంభవృష్టిలో మనం కడగబడి, మనం ముంచబడి ప్రియులారా నూతన సృష్టిగా మనం మారాలి. అలనాడు దేవుడు పంపినటువంటి ఆ కుంభవృష్టిలో, ఆ వర్షములో నాశనమైన మానవుడు ఈ యొక్క భక్తుడి నోవా ద్వారా నూతన సృష్టిగా మార్చబడ్డాడు. ఎన్ని రోజుల తర్వాత? 40 దినాల కుంభవృష్టి తర్వాత. ఆ తర్వాత మనం మరొక వాక్యాన్ని చదువుకుంటా పిల్లారా. కుంభవృష్టి అయిపోయింది. కుంభవృష్టి అయిపోయిన తర్వాత మరలా ఏం జరుగుతుందో చూద్దాం. ఆదికాండము 8వ అధ్యాయం 6వ వచనము, 40 రోజులు అయిన తర్వాత నోవా ఓడ కిటికీని తెరచెను, నీరు తగ్గినో లేదో తెలుసుకొనుటకు ఒక కాకిని వెలుపలకు విడిచెను. మరలా ఎన్ని రోజుల తర్వాత అంటే 40 దినాల తర్వాత. ప్రియులారా, ఆదిలోనే ఈ 40 దినాలు అనేటువంటి దానికి దేవుడిచ్చినటువంటి గొప్ప ప్రాధాన్యత. అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో రగ్గుతూ ఉండగా వారిని విడిపించుకొని రావటానికి మోషేని ఎన్నుకొని వారి వద్దకు పంపించి ఇశ్రాయేలు ప్రజలని వాగ్దాన భూమికి నడిపించటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సంవత్సరాలు అక్షరాల 40 సంవత్సరాలు. ఇది దేవుని ఏర్పాటు. మీలో కొంతమంది ఇశ్రాయేలు దేశం వెళ్ళి ఉండవచ్చు, ఆ యొక్క హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళి ఉండవచ్చు. బస్సు మీద ప్రయాణం చేస్తే ఇశ్రాయేలు దేశం నుండి ఈ యొక్క ఐగుప్తు దేశానికి, లేకపోతే ఈజిప్ట్ నుండి ఇశ్రాయేలు దేశానికి ఒక ఫుల్ రాత్రి, ఒక ఫుల్ పగలు, మహా అయితే ఒక రాత్రి ఒక పగలు పడుతుందండి. నడిస్తే ఒకవేళ 40 రోజులు అనుకుందాం, 50 రోజులు, 100 రోజులు అనుకుందాం. కానీ ఎన్ని సంవత్సరాలు నడిపించాడు దేవుడు?
40 సంవత్సరాల పాటు వారిని నడిపించాడు. మరొకసారి 40 అనేటువంటి సంఖ్య ప్రియులారా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలని విడిపించటానికి, విమోచించటానికి ఎన్నుకున్నప్పుడు, నిర్ణయించుకున్నప్పుడు, వారి యొక్క ఆక్రందనని విన్నప్పుడు దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఎలా ఎన్నుకున్నాడు? ఆయనను కూడా ఎడారిలో 40 సంవత్సరాల పాటు పరీక్షించాడు. తన మామ దగ్గర, ఇత్రో దగ్గర. వాక్యాన్ని చదువుకుంటే ప్రియులారా, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 29-30 వచనాలు మనం చదువుకుంటే, మోషే అది విని ఐగుప్తు నుండి పారిపోయి మిద్యాను సీమలో నివసింపసాగెను. అక్కడ అతనికి 2 కుమారులు కలిగిరి. 40 సంవత్సరములు గడిచిన తరువాత ఒకనాడు సీనాయి పర్వతపు ఎడారి యందు మండుచున్న పొదలో మోషే దేవుని కలుసుకొనెను. ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించడానికి ప్రయత్నించండి. 40 అనే సంఖ్య ఎవరో ఏర్పాటు చేసుకున్నది కాదండి. ఇది దేవుని యొక్క నిర్ణయం, దేవుని సంఖ్య, దేవుని యొక్క సంకల్పం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మోషేని దేవుడు ఆ యొక్క ఐగుప్తు రాజు ఫరో దగ్గర నుంచి కావాలని ఒక ఐగుప్తుడిని చంపాడు. ఆ పూర్వపరాల్లోనికి మనం వెళ్ళట్లేదండి. అదేవిధంగా తరువాత ఒక ఇశ్రాయేలుని కూడా మరి ఎందుకని మీరు కొట్టుకుంటారు అని అన్నందుకు, ఐగుప్తుడిని చంపినట్టుగా మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నావా అనేసరికి భయం కలిగి పారిపోయాడు. ఇది దేవుని యొక్క ఏర్పాటు ప్రియులారా. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఎడారిలో? 40 సంవత్సరాలు పరీక్షించబడ్డాడు. సిద్ధపరిచాడు దేవుడు మోషేని. కాబట్టి ప్రియులారా, ఈ 40 అనే సంఖ్య అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 29-30 వచనాలలో మనకేమని తెలుస్తుంది? మోషేని దేవుడు తన మామైనటి ఇత్రో దగ్గర 40 సంవత్సరాల పాటు ఎడారిలో పరీక్షించాడు. ఆ తర్వాత మరలా నడిపించాడు. ఆ తర్వాత మరొక 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలతోటి ఐగుప్తు దేశం నుండి వాగ్దాన భూమికి నడిపించాడు. ప్రభునందు ప్రియులారా, నేను ప్రారంభంలో ఒక మాట చెప్పాను. ఏమిటి అంటే, బైబిల్ గ్రంథంలో గొప్ప ప్రవక్తలు 40 అనే సంఖ్యకి ప్రాధాన్యతనిచ్చారు. ఉదాహరణకి మోషే ప్రవక్త సీనాయి కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ 40 దినాల పాటు దేవునితో ముఖాముఖిగా ఉన్నాడు. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, ఆయన ఆ సమయంలో భోజనం కానీ నీరు కూడా ముట్టలేదని రాయబడి ఉంటుంది. వాక్యాన్ని చదువుకుంటే పిల్లరా, నిర్గమకాండము 34వ అధ్యాయము 28వ వచనములో మోషే ప్రభువుతో 40 రాత్రులు 40 పగళ్ళు గడిపెను. ఆ రోజులలో అతడు అన్నపానీయములు ఏమీయు ముట్టుకొనలేదు. అతడు పలక మీద నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను రాశాను. మరొక బలమైన ఆధారం ప్రియులారా, ఇక్కడ నేను యేసు ప్రభువు కాకుండా 3 వ్యక్తులని, 3 సన్నివేశాలను మీ ముందుంచుతానండి ప్రత్యేకమైన రీతిగా. మొదటిగా పాత నిబంధన గ్రంథపు జలప్రళయం ప్రియులారా. ఎందుకని జలప్రళయం అంటే, పాపముతో నిండిన మానవుని 40 దినాల పాటు కుంభవృష్టి కురిపించి ఆ పాత స్వభావాన్ని నాశనం చేసి నూతన మానవుని గొప్ప పరిశుద్ధులైనటువంటి నోవా ద్వారా సృష్టించుకున్నాడు. అంటే పాత మానవుని నాశనం చేసి నూతన మానవుని సృష్టిస్తున్నాడు. మోషే ప్రవక్త ప్రియులారా 40 దినాల పాటు దేవుని సన్నిధిలో నిద్ర ఆహారాలు లేకుండా ఉన్నారు. యేసు ప్రభువు తన బహిరంగ జీవితంలో మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 17వ అధ్యాయంలో పిల్లలు ముఖ్యంగా ఆయన తాబోరు పర్వతం మీదకి వెళ్ళినప్పుడు, దివ్య రూపధారణ కాచినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? ఆయన వద్దకు 2 వ్యక్తులు వచ్చారు, మోషే, ఏలియాలు. ఆశ్చర్యం ఏంటంటే, ఈ మోషే ఏలియాలు ఇద్దరూ కూడా 40 దినాల పాటు ఉపవాసం ఉన్నటువంటి వారే. ఇది దేవుని ఏర్పాటు ప్రియులారా, ఇది దేవుని యొక్క సంకల్పము. మనం వాక్యంలో చదువుకున్నాం. నిర్గమకాండం 34వ అధ్యాయము 28వ వచనంలో ప్రియులారా, ఏ రీతిగా ఇదిగో మోషే 40 దినాల పాటు అన్నపానీయములు ముట్టుకోకుండా దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉన్నాడు అని మనం చదువుకున్నాం. ఇప్పుడు ఏలియా
రోషము కలిగిన ప్రవక్త ఏ విధముగా 40 దినాల పాటు ఉపవాసం ఉండి దేవుని కొండ అయినట్టు హోరేబునికి వెళ్ళారు. అహాబు రాజు కాలములో ప్రియులారా, ఇశ్రాయేలీలందరూ కూడా పరమదుస్తులైపోయారు. ప్రవక్తలు కూడా దబ్బర దేవతలను కొలుస్తున్నారు. అటువంటి సమయంలో దేవుడు ఏలియా అనే రోషము కలిగిన ప్రవక్తని లేవనెత్తాడు. జెజబెలు రాణి యొక్క ప్రోద్బలముతో దబ్బర దేవుడు అనేటువంటి బాలుదేవుని కొలిసేటువంటి ప్రవక్తలని, ఇతర దేవతలను కొలిసేటువంటి ప్రవక్తలని ఏలియా అద్భుత రీతిగా ఓడించాడు. కర్మేలు కొండ మీద బలి నర్పించటం ద్వారా. ఆ సమయంలో ప్రియులారా, ఈ జెజబెలు రాణి రోషముతోటి నా ప్రవక్తలను చంపిస్తావా, నేను రేపుడుకల నిన్ను బ్రతకనివ్వను అని చెప్పేసరికి ఏలియా ప్రియులారా ఒకలాంటి భయముతో పారిపోతున్నాడు. అటువంటి సమయంలో దేవుడు అద్భుత రీతిగా ప్రియులారా ఒక కాకిని పంపి ఏలియాకి ఆహారాన్ని ఇచ్చాడు. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఏలియా లేచి రొట్టెను తిని నీళ్లు త్రాగెను. ఆ ఆహారపు బలముతో 40 నాళ్ళు నడచి దేవుని కొండైన హోరేబును చేరుకొనెను. ఏలియా సన్నివేశం మనకేమి నేర్పిస్తుంది అంటే, ఈ లోకములో మనం జీవిస్తుండగా మనకి ఎంత ఆత్మీయ బలం ఉన్నా కానీ, మనకు ఎంత ఆత్మీయ శక్తి ఉన్నా కానీ ప్రియులారా, కొన్నిసార్లు మనం మన బలాన్ని నూతనీకరించుకోవాలి. ఆత్మీయంగా బలవంతులమైన మనము కూడా కొన్నిసార్లు భయపడిపోతుంటాం. ఏలియా మహా గొప్ప ప్రవక్త అయినా కానీ జెజబెలు రాణికి భయపడిపోయాడు. చంపుతాను అనేసరికి భయపడిపోయాడు. కానీ దేవుడు విడిచిపెట్టాడు కదా తన బిడ్డలని. దేవుడు ఏలియా వద్దకు ఆహారాన్ని ఇచ్చి 40 దినాల పాటు ఉపవాసం ఉండి అతడు దేవుని కొండైన హోరేబును చేరుకొని అక్కడ దేవుని కలుచుకున్నాడు. దేవుని శక్తిని పొందుకున్నాడు. దేవుని నుండి ఆదరణ పొందుకున్నాడు. ఆ తరువాత మరలా ఆయన దేవుని పక్షాన పోరాడాడు ప్రియులారా. ఈ రీతిగా పాత నిబంధన గ్రంథములో ప్రియులారా ఎంతోమంది ప్రవక్తలు 40 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం, దేవుని కలుసుకోవటం, దేవుని శక్తిని పొందటం, దేవుని సన్నిధిలో ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక చివరిగా నేను ఈ రోజున మీకు ఇవ్వాలనుకున్న ఉదాహరణ ప్రియులారా, యోనా ప్రవక్త జీవితంలో నినివే ప్రజల ద్వారా దేవుడిచ్చిన సందేశం. నినివే పట్టణం యూదుల పట్టణం కాదు, అన్యుల పట్టణం. ఈ నినివే పట్టణం పరమ పాపముతో నిండిపోయింది, ఘోరమైనటువంటి పాపాలతో నిండిపోయింది. అటువంటి సమయంలో దేవుడు యోనా అనే ప్రవక్తను ఎన్నుకొని ఆ నినివే పట్టణానికి వెళ్ళు, వారిని హెచ్చరించు, 40 దినాలు మాత్రమే సమయం ఉన్నది అని చెప్పు అన్నాడు. వాక్యాన్ని చదువుకుంటే యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం. యోనా నగరమున ప్రవేశించి ఒకరోజు ప్రయాణము చేసి 40 దినములు ముగియగానే నినివే నాశనమగును అని ప్రకటించను. నినివే పౌరులు దేవుని మాటను నమ్మిరి. వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవలనని ప్రకటించరి. అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనెను ధరించరి. ప్రియులారా, మానవాళి పాపముతో నిండినప్పుడు దేవుడు 40 దినాలు అవకాశం ఇచ్చాడు. ఈనాడు బిడ్డ, ఈ 40 దినాలు నీకు నాకు కూడా అవకాశాన్ని ఇస్తున్నాడు. మారు మనసు పొందటానికి, హృదయ పరివర్తన చెందటానికి, దేవుని చేరుకోవడానికి. ఈ 40 దినాల పాటు కూడా ప్రియులారా ప్రార్థన, దేవునితో ఉండి ప్రార్థన చేయటం, ప్రార్థనలు ఎక్కువ గడపటం. ఇక్కడ ప్రార్థన అంటే వాక్యాన్ని చదవటం, పూజల్లో పాల్గొనటం, జపమాల జపించుకోవటం, బైబిల్ చదువుకోవటం, ఆధ్యాత్మికంగా వ్యక్తిగత ప్రార్థనలో పాల్గొవటం, సంఘ ప్రార్థనలో పాల్గొవటం, ఇవన్నీ కూడా దీనిలో సమ్మిళితమై ఉంటాయి పిల్లారా. ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేయాలి. రెండవది అతిశక్తివంతమైనటువంటిది ఉపవాసం ప్రియులారా. ఉపవాసము అంటే దేవునితో వాసము చేయటం. కడుపును కాల్చుకుంటే హృదయం వెలుగుతుంది. కడుపును కట్టితే దేవుని ఇచ్చేటువంటి శక్తితోటి మనం నింపబడతాం. ఇది బైబిల్ గ్రంథంలో మనం రానున్న కాలంలో ఇంకా విపులంగా చూడబోతున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. దీని అంతటికీ కూడా యేసు ప్రభువే మనకి ఆదర్శం. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకున్నాం.
ఏ రీతిగా ఆయన స్వయముగా ఆత్మచేత ఎడారికి నడిపించబడ్డాడు. ఎడారికి నడిపించబడి ఆయన సాతాను మీద పోరాటం చేశారు. ప్రియులారా, మీకందరికీ ఒక హెచ్చరిక. నేను శ్రమల కాలంలో ఉన్నా కదా, తపస్సు కాలంలో ఉన్నా కదా, నాకు ఎటువంటి శోధనలు రావు అనుకోమాకండి. శోధనలు వస్తాయి. యేసు ప్రభుకి ఎప్పుడు శోధనలు వచ్చాయి? 40 దినాల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తరువాత శోధనలు వచ్చాయి. శోధనలు వస్తాయి. కానీ మనం ఎందుకు ఉపవాసం ఉండాలి, ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు దాన క్రియలు చేయాలి అంటే ఆ సాతాను యొక్క శోధనల మీద మనం విజయం పొందుకోవటానికి. ఇది సూత్రం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీకందరికీ ఒక మనవి. ఈ శ్రమల కాలాన్ని, ఈ పాస్కాయుత కాలాన్ని, ఈ 40 రోజుల క్రీస్తు పాటుల కాలాన్ని ప్రారంభించుకుంటుండగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఈ విధంగా ఉంటాను. దీక్షాపరులు చాలామంది దీక్షను తీసుకుంటున్నారు. ప్రియులారా, శ్రమల కాలం, పాస్కాయుత కాలం దీక్షాపరుల కోసం మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడు కూడా పాటించాలి. విభూతి బుధవారం రోజున చిన్న పిల్లల కాడ నుంచి ముసలివారి వరకు కూడా గురువు విభూతిని ఇస్తాడు. ఏమని చెప్తాడు? మానవుడా, మట్టి నుండి పుట్టిన నీవు మన్నైపోదువుగాక. ఈ మాటలు గురువు సొంతగా చెప్పడు. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడే స్వయంగా అన్నాడు. అదేవిధంగా ఉపదేశకుడు గ్రంథంలో 12వ అధ్యాయం 7వ వచనముల పిల్లారా, నరుని దేహము ఏ మట్టి నుండి వచ్చినదో ఆ మట్టిలోని తిరిగి కలిసిపోవును, అతని ప్రాణము మొదట దానిని దయచేసినటువంటి దేవుని చేరుకును. మట్టి నుండి వచ్చిన ఈ శరీరం మరలా మట్టిలోని కలిసిపోతుంది. ప్రియులారా, ఈ శ్రమల కాలం గొప్ప అనుగ్రహాల కాలం, ఆశీర్వాదాల కాలం, దేవుని యొక్క కృప కుంభవృష్టిగా కురిసేటువంటి కాలం. దేవుని సన్నిధిలో ఉండు, దేవుని కృపను పొందుకో, యేసు ప్రభుని ఆదర్శంగా స్వీకరించు. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఉపవాసం. ప్రియులారా, దీక్షాపరులైతే ప్రతిరోజు ఉపవాసం ఉంటారు. ముఖ్యంగా క్రైస్తవులను ప్రతి ఒక్కళ్ళు కూడా విభూతి బుధవారం అందును, పెద్ద శుక్రవారం అందును, గుడ్ ఫ్రైడే రోజున విభూతి బుధవారం ఉపవాసాన్ని ఆచరించాలి. మనందరికీ తెలుసు ప్రియులారా, మనలో ఒక్క విభూతి బుధవారానికి, పెద్ద శుక్రవారానికి మాత్రమే దాన్ని పరిమితం చేయకూడదు. మనలో ఎంతోమంది బుధవారం, శుక్రవారం, ఇంకా కొంతమంది దీక్షను బహిరంగంగా తీసుకోపోయినా కానీ ప్రతిరోజు ఉపవాసం చేసేటువంటి వారు ఉన్నారు. అయితే ఉపవాసముతోటి ఆగకుండా ఆత్మీయంగా నూతనీకరణ పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనలో మారు మనసు కొరకై, హృదయ పరివర్తన కొరకై మనందరం కూడా ప్రయత్నం చేసుకోవాలి. పిల్లారా, దేవుని యొక్క శక్తి కొరకై, పరిశుద్ధాత్మ వరము కొరకై ప్రయత్నం చేయాలి. వాక్యం ఏమని చదువుకున్నాం? మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 1వ వచనములో పిల్లారా, ఆత్మచేత ఆత్మపూరితుడై యేసు ప్రభువు ఎడారికి కొనిపోబడ్డాడు. నీవు నేను ఒకటి శ్రమల కాలంలో పరిశుద్ధాత్మను మనకు తోడుగా తీసుకొని వెళ్ళాలి. పరిశుద్ధాత్మను మనలో ఉంచుకోవాలి. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏమీ కూడా సాధించలేమని గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభుని వేడుకుందాం. దేవా, ఈ శ్రమల కాలం అంతా కూడా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు తోడుగా ఇవ్వయ్యా. శోధనలకు గురి కాకుండా ప్రార్థనలో ఉంటూ, ఉపవాసం ఉంటూ, దాన ధర్మ క్రియలు చేస్తూ ప్రభువా నీకు దగ్గరగా జీవించటానికి, నీ ఆత్మవశులము కావడానికి మాకు శక్తిని ప్రసాదించు తండ్రి అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈ శ్రమల కాలాన్ని, ఈ 40 దినాల ఉపవాస కాలాన్ని మేము ప్రారంభిస్తుండగా ఈ ప్రారంభ దినాలలో ప్రభువా 40 అనే సంఖ్యలో ఉన్న గొప్పతనాన్ని మాకు తెలియజేశారు. చాలాసార్లు చాలామంది పొరబడుతూ ఉంటారు. 40 అనే సంఖ్యకు ఉన్న ప్రాధాన్యత నేటి తెలియక, అది నీకు ఇష్టమైన సంఖ్య, నువ్వు ఏర్పాటు చేసుకున్న సంఖ్య, దానిని పాటిస్తున్నాం తండ్రి. నాయన, ఈ శ్రమల కాలంలో ఎవరైతే మాలో ఇంకా నిష్టగా ఉండాలని దీక్ష తీసుకుంటున్నారో వారిని ప్రత్యేకంగా దీవించండి తండ్రి. అదేవిధంగా మేమందరము కూడా నీ శ్రమలను ధ్యానం చేస్తూ, విజయానికి సూచకంగా ఉన్న నీ సిలువ వైపు చూస్తూ ప్రభువా నీ పాటులను ధ్యానం చేసుకుంటూ మేము కూడా నీ శ్రమలలో, నీ సిలువ పాటులలో భాగస్థులము కావడానికి మాకు శక్తినివ్వండి, మాకు కృపనివ్వండి తండ్రి. మమ్ము దీవించి ఆశీర్వదించండి తండ్రి. నాయనా, ఈ శ్రమల కాలంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి నీ బిడ్డలైన క్రైస్తవులందరినీ దీవించండి నాయన. ప్రతి బిడ్డ కూడా నిష్ఠతో ప్రభువా
పట్టుదలతో తండ్రి నీకు ఆదర్శాన్ని స్వీకరించి, నిన్ను పోలి నీ మాదిరిని స్వీకరించి తండ్రి ఒక నూతన సృష్టిగా మారడానికి కాల్సిన శక్తిని దయచేయండి. మా శక్తి మాకు చాలదు నాయన, నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలి తండ్రి. ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఎవరైతే మా కోసం ప్రార్థించండి స్వామి, ఈ శ్రమల కాలం అంతా కూడా నీ మంచిగా ఉండాలి, నాలో మార్పు రావాలి, శ్రమల కాలం అయిన తర్వాత నేను ఒక నూతన సృష్టిగా మారాలి అనుకుంటున్నారు, అట్టి వారిని ప్రత్యేకంగా దీవించండి తండ్రి. ప్రతి క్రైస్తవుడు కూడా నిన్ను ఆదర్శంగా స్వీకరించుకొని పరిశుద్ధంగా మారడానికి కావాల్సిన శక్తిని, పరిశుద్ధాత్మ వరాన్ని మాకు అందరికి దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.